నమస్తే జయ గారు, ఎలా ఉన్నారండి? నమస్కారం అండి, బాగున్నాను. మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మొదటిగా మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాక్రమెంటో కౌంటీకి ఒక మహిళా జడ్జిగా మీరు ఎన్నికయ్యారు. మీకు ఎలా అనిపిస్తుందండి? నాకు ఇంత అభినందనం, అభిమానం ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో చాలా గౌరవంగా అనిపిస్తుంది. అండ్ మై హోప్ ఇస్ దట్ అందరికీ కొంచెం నన్ను చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని మై హోప్. యాక్చువల్గా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు ఇప్పటికే. అండ్ తెలుగు వాళ్ళందరూ చాలా గర్వపడుతున్నారు మిమ్మల్ని చూసి. యుఎస్ అనగానే ఐటీ రంగంలోనే ఉంటారు, మెడికల్ రంగంలోనే ఉంటారు అనుకుంటారు. కానీ మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు. లైక్ ఐటీ ఈజ్ నాట్ ఓన్లీ ద థింగ్, వీ కెన్ ఆల్సో బి అ లాయర్, వీ కెన్ ఆల్సో బి అ జడ్జ్ అని. సో దీని గురించి మీరేమంటారు? మీ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్ ఏ ఫీల్డ్లో ఉంటే అది పర్స్యూ చేయమంటాను. బికాజ్ అలా స్టార్ట్ అయిందండి. అందరూ కష్టపడతారు, కానీ వాళ్ళ మనసు, వాళ్ళ క్రియ ఏ రంగంలో ఉంటుందో ఆ రంగంలో షైన్ అయ్యే అవకాశం ఉంటే అది యూ కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. దట్ ఈస్ రియలీ ట్రూ అండి. లైక్ దట్ ఈస్ యాక్చువల్లీ ప్రూవెన్. అండ్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు, అండ్ మీ జర్నీ చూసి కూడా. అండ్ ఇంకొకటి, మీరు ఈ ఫ్యూచర్ జనరేషన్కి కానీ, ఇండియా నుంచి వచ్చే విమెన్కి కానీ, లేకపోతే ఎవరన్నా డిఫరెంట్ ఫీల్డ్స్లో సెటిల్ అవ్వాలనుకున్నా, లేదా లా ఫర్మ్లోనే సెటిల్ అవ్వాలనుకున్నా, వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? నేను అంటానండి, తప్పకుండా ఎవరన్నా మెంటర్ని చూడండి. ఎవరన్నా పెద్దోళ్ళు, మీరు అడ్మైర్ చేసే వాళ్ళు, ఇదర్ లాయర్సా, లేకపోతే జడ్జెసా, లేకపోతే జస్టిసెసా, వాళ్ళతోటి టచ్లో ఉండండి. ఈ దేశంలో ఎస్పెషలీ ఇట్స్ వెరీ ఈజీ కనెక్ట్ అవ్వటం జనాలతోటి. చాలామంది నాకు స్టూడెంట్స్ కూడా ఈమెయిల్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూస్ క్లిప్స్ అన్నీ చూసి సదర్న్ కాలిఫోర్నియా నుంచి ఒక హై స్కూల్ స్టూడెంట్, తెలుగు అమ్మాయి, నన్ను లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యింది. సో నేను అదే అంటాను, మీరు రీచ్ అవుట్ అయ్యి మెంటర్షిప్ కోసం అడగండి, పాత్ కోసం అడగండి, ఏం ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి, మీకు ఏదైనా ఐడియాస్ ఇస్తారా, ఆర్ జస్ట్ టచ్లో కూడా ఉండటం మంచిదే. సో యాక్చువల్లీ గ్రేట్ టిప్ అని, లైక్ కనెక్టింగ్ విత్ ద పీపుల్ హూ దే అడ్మైర్. అండ్ ఇంకొకటి, మీరు ఈ జనరేషన్కి ఏదైనా టిప్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా ఫోకస్డ్గా ఉండాలనుకుంటున్నారు అంటే మీరు ఏం చెప్తారు? చెప్తానండి, అందరి దగ్గర అబిలిటీ ఉంది, ప్రభావం ఉంది. వాళ్ళ శ్రమతోటి సక్సెస్ఫుల్గా అయ్యే యోజనాలు ఉన్నాయి. యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ పాత్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి, మీరు ఎస్టీఏ వాళ్ళతోటి ఎలా అసోసియేట్ అయ్యి ఉన్నారు? ఎందుకంటే ఈ ఈవెంట్ చూసాము, చాలా ఘనంగా జరిగింది, మీకు కూడా మంచిగా సత్కారం చేయడం జరిగింది. అసలు వాళ్ళతో మీరు ఎలా అసోసియేట్ అయ్యి ఉన్నారు? ఎస్టీఏ ఇక్కడ సాక్రమెంటోలో ఫామ్ అయ్యే ముందు వీళ్ళందరూ కమ్యూనిటీ మెంబర్స్లో చాలా సేవలు చేశారండి. అండ్ నేను కూడా కమ్యూనిటీ సేవలో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి అలా కలిసాం. That's really nice to know, Andy. Thank you so much for giving us a chance to talk to you. Thank you, Andy. Thank you so much. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. Thank you so much.